ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సరిపోయారు ఇద్దరికిద్దరు. మమ్మల్ని ఆశీర్వదించండి. మీ ఆశీస్సులు మాకు కావాలి. దీవించండి నాన్న, దీవించండి అమ్మా. పెద్దావిడ దీవించకూడదు, అవనికి మనశ్శాంతి లేకుండా అయిపోతుంది. దీవించండి అత్తయ్య. ఏవైంది మీకు? ఎందుకలా విగ్రహంలా నిలబడిపోయారు? కోడల్ని కొడుకుని దీవించడానికి మనసు చేతులు రావడం లేదా ఏంటి? అమ్మా నాన్నల మీద మీకేమైనా కోపాలుంటే తర్వాత చూపించండి, ఇప్పుడు మాత్రం బాధ పెట్టకండి. ఎందరు ఆశీర్వదించినా పార్వతీ పరమేశ్వర్ లాంటి మీ ఆశీర్వాదం దక్కకపోతే వాళ్ళకి ఆనందం ఉండదు. పెద్ద మనసు చేసుకోండి గ్రాని. అపార్థాలతో మనసుని పాడు చేసుకుంటుంది నువ్వు, నేను కాదు. నీ గురించి ఆలోచించి నా పిల్లల్ని ఆశీర్వదించకుండా ఉండలేను. మనసు లేని వాడిని అనిపించుకోలేను. ఇద్దరూ నిండు నూరేళ్లు సంతోషంగా చల్లగా ఉండనమ్మా. వేద తీసుకో. అవని గురించి తెలిసి ఎలా దీవించగలను భగవంతుడా? ఇది నా ఆశీర్వాదం అని నువ్వనుకుంటున్నావు. ఇది నా శాపం. నువ్వు చేసిన మోసం నా కొడుకు ముందు బయట పడాలి, నువ్వు బయటికి పోవాలి. అక్షింతలు వేస్తే అయిపోతుందా? నీ నోటితో ఓ మాట దీవించు. నా కుటుంబం అంతా బాగుండాలి. ఎంతటి పక్షపాతివత్తా నువ్వు! కోడల్ని దీర్ఘ సుమంగళి భవ అని, కొడుకుని దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించలేకపోతున్నావు. అక్షింతలు పరమ పవిత్రమైనవి. వాటిని తాకడానికి కూడా పవిత్రమైన మనసుండాలి. మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఇంకొకటి దీవించకూడదు. అయినా నీ కుటుంబం బావుండాలి అంటే ముందు నా చెల్లెలు బావుండాలి. నా చెల్లెలు ఇబ్బంది పడితే నీ కుటుంబం బావుండదు. అత్తయ్య మనసులో ఏమున్నా పర్వాలేదు. ఆశీర్వాదం అయితే దక్కింది, అది చాలు. కుటుంబం బావుండాలని దీవించింది అంటే కుటుంబంలో నేను ఒకదానిని కాబట్టి నేను బాగుండాలని దీవెన అందులో ఉంది కదక్కా. మంచి లాజిక్ తీసింది. నువ్వు సూపర్ అవని. ఒకప్పుడు అవని అవని అంటూ చిన్న కొడల్ని నెత్తిన పెట్టుకున్నావు. ఈ మధ్య ఏమైంది నీకు? ఎందుకింత చేదైపోయింది? అమ్మ సుజాత, ఎవరి కారణాలు వాళ్ళ దగ్గరున్నాయి. ఈ ఫంక్షన్లో గొడవలొద్దు. నేను తప్పు చేస్తున్న దానిలా అందరికీ కనబడుతున్నాను, కానీ కాసేపట్లో నిజం బయటపడుతుంది కదా, అప్పుడు నేను మాట్లాడతాను సుజాత. హాయ్ అవని. హాయ్ సత్య. హాయ్ సత్య. అందరూ బాగున్నారా? ఎప్పటి వరకు బానే ఉన్నాం. ఇక ఏం జరగబోతుందో చూడాలి. వీడంటే అత్తయ్యకి అస్సలు పడదు. ఈ ఫంక్షన్ చెడిపోవడానికి వీడొక్కడు చాలు. ఏదో సమయంలో గొడవ రాజుకుంటుంది.
అపురూపమైన జంట మీద, అద్భుతమైన బంధం మీద మీరిరువురు ఒకరికొకరు ప్రాణమై నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఒక స్నేహితుడిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఇద్దరికీ పెళ్లి రోజు శుభాకాంక్షలు. థ్యాంక్స్ Thank you. సత్య. దిలీప్ వాళ్ళొచ్చిన తర్వాత సత్య అవనిల మధ్య ఉన్న తప్పుడు సంబంధం ఖచ్చితంగా బయటపడుతుంది. థ్యాంక్ యూ సత్య ఫర్ కమింగ్. అవని పిలవడం, నేను రాకుండా ఉండడమా? నెవర్. మీకోసం ఒక స్మాల్ గిఫ్ట్ కూడా తీసుకొచ్చాను. ఆ స్పెషల్ సర్ప్రైజ్ ఫర్ యూ. నువ్వు రావడమే గిఫ్ట్, మళ్ళీ ఇవన్నీ ఎందుకు సత్య? వద్దనడం నీ మంచితనం, తీసుకురావడం నా బాధ్యత. ఇది నీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. ఇది చూస్తే నువ్వు చాలా ఆనందపడతావు కూడా. తీసుకో అవని. థ్యాంక్ యూ సత్య. ఏముంది అందులో? అమూల్యమైనది. మేం చూడొచ్చా? ఇది అందరి ముందు చూసేది కాదు. అవని మొదటిసారిగా చూడాలి. అవని ఏకాంతంగా చూడాలి. అబ్బో, అంత రహస్యమా? యా. ఒక మంచి ఫ్రెండ్ మంచి గిఫ్టే తీసుకొస్తాడు. మా అక్క. హలో అండి, మీ గురించి బాగా విన్నాను. డేర్ అండ్ డాషింగ్ అంట కదా? లేడీ రెబల్ స్టార్ అని బిరుదు కూడా ఇచ్చాను నేను. ఈ రోజుల్లో ఆడవాళ్ళు మీలాగే ధైర్యంగా ఉండాలి. ఆపదొస్తే నాన్నొస్తాడు, అన్నొస్తాడు, స్నేహితుడు వస్తాడని చూడకూడదు. ముందు మనలో నుంచి ధైర్యం రావాలని చూసుకోవాలి. ఇలాంటి తీయని మాటలతోనే నా కొడుకుని మీరిద్దరూ మోసం చేస్తున్నారు. హాయ్ అంకుల్. హాయ్ అక్షయ్ తల్లి, హౌ ఆర్ యు? ఫైన్ అంకుల్. రియల్లీ యు ఆర్ ఏ సూపర్ మ్యాన్ అంకుల్. ఎందుకు బంగారం? డాడీకి శిక్ష పడకుండా చేసినందుకు. మమ్మీ మీరు కలిసి అన్ని ఆధారాలు సేకరించి కోర్టులో గెలిచారు. గెలిచింది నేనే అయినా గెలిపించింది మాత్రం నువ్వే. అమ్మ కోసం, నాన్న కోసం నువ్వు ఎంతో ధైర్యం చేశావు, త్యాగం కూడా చేశావు. గుడిలో పూజలు గాని, చివరి నిమిషంలో వికాసం తీసుకురావడం గాని చిన్న విషయం కాదు. డేర్ గర్ల్, మాకంటే నువ్వే గొప్ప. మీరు అడవిలో ఫైట్ చేశారు, మీరు కూడా డేరే. అయితే మనిద్దరం డేర్ అండ్ డాషింగే.